నా పేరు మధులత. నేను బౌసింగ్ నాయక్ తండా విన్నపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నేను 10th మా విన్నపల్లి స్కూల్లోనే చదువుకున్నాను. తర్వాత ఇక్కడ సారంపల్లిలో TTWR చేసి సారంపల్లిలో చదువుకున్నాను. ఆ తర్వాత 939 మార్క్స్ నాకు వచ్చాయి. ఆ తర్వాత నేను అక్కడ సర్వీస్ వాళ్ళే నాకు ఎగ్జామ్ రాసి నాకు దక్షిణలో ఫ్రీ సీట్ వచ్చింది. అక్కడ 1 year ప్రిపేర్ అయ్యి నాకు ఈ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత IIT పాట్నాలో నాకు సీటు యాక్సెప్ట్ అయింది. నేను కొన్ని రోజులు అయితే 27కి అయితే అక్కడ రిపోర్టింగ్ టైం ఉంది. పేరెంట్స్ ఆర్థిక సాయం కావాలని నేను సెవెల్లాల్ సోషల్ సర్వీస్కి అప్రోచ్ అయ్యాను. కొంచెం ఆర్థిక పరిస్థితి వల్ల ఈ విధంగా నేను అప్రోచ్ అయ్యాను. కొంతమంది నాకు హెల్ప్ చేశారు. ఆ హెల్ప్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గవర్నమెంట్స్ కూడా ఆదుకుంటా అంటుంది. ఈ ద్వారా నేను హై స్టడీకి వెళ్ళి మంచి పొజిషన్కి వెళ్ళి నేను చదువుకుంటానని, ప్లేస్మెంట్ సాధిస్తానని కోరుకుంటూ మన TTWR ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం సారంపల్లిలో ఇంటర్మీడియట్ చదువుకుంది. సారంపల్లిలో 939 మార్క్స్తోని నిల్చుంది. అందులో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడం ద్వారా IIT పూణేలోని దక్షిణలో సెలెక్ట్ అయ్యింది. ఫ్రీగా సెలెక్ట్ అయిన తర్వాత అమ్మాయికి మొన్న JEE అడ్వాన్స్లో 824 ర్యాంక్ ST కేటగిరీలో వచ్చింది. అందులో ఇంజనీరింగ్ ఫిజిక్స్లో సీటు సాధించిన తర్వాత ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయడం జరిగింది మా సేవలాల్ సోషల్ సర్వీస్ టీమ్కి. అన్నయ్య, నాకు అడ్మిషన్ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి మీరు ఏమైనా ఆర్థిక సాయం చేయగలరని మాకు సంప్రదించిన వెంటనే మా టీం సభ్యులందరం కలిసి ఆ అమ్మాయికి మేమున్నామని భరోసా ఇచ్చి నేను దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా చాలామంది స్పందించారు. నేను వెంటనే దీన్ని ప్రభుత్వానికి కూడా ట్వీట్ చేశాను, CMO ఆఫీస్కి. అక్కడి నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా స్పందన వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పారు. రేపు పొద్దున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఆ అమ్మాయికి అంటే ఫీజు ఏమైతే ఉందో అడ్మిషన్ ఫీజు అవన్నీ మేము ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మా సేవలాల్ సోషల్ సర్వీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.